Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. ఈ వీడియో అయితే మా అందరికి చాలా 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 స్పెషల్. మా చిన్నోడు ఒక మైల్ స్టోన్ అనమాట. ఇది మా చిన్నోడికి ఈ రోజే ఇందాకే పడ్డాడు అనమాట. ఇప్పుడు పడమంటే పడట్లేదు యాక్చువల్గా ఇంకోసారి. సో మేము వెయిట్ చేస్తున్నాం మళ్ళీ బోర్డులో ఎప్పుడు పడతాడా అని. ఆ ఫస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఆ మూమెంట్ జస్ట్ ఎంజాయ్ చేశాను అనమాట. అది బోర్డులో పడుతున్నాడు అని. అందరు బేబీస్ లాగా మేము లైక్ 3 monthsకే పడిపోయాడు, 2 monthsకే పడిపోయాడు బోర్డులో, చాలా ఫాస్ట్గా పడిపోయాడు అని చెప్పట్లేదు. సో వీడైతే హీ టుక్ ఈజ్ ఓన్ టైం అనమాట. మా దైవిక్ బాబు ప్రశాంతంగా 4th monthలో పడతలే మమ్మీ అని అన్నట్టు మెల్లగా పడ్డాడు. ఎట్లా ఆడుతున్నాడు చూడండి ఇక్కడ కింద. సో ఇప్పుడు బోర్డులో పడమంటే ఇంకొంచెం సేపు ఆలోచిస్తున్నాడు సెకండ్ టైం పడడానికి. వెయిటింగ్ అనమాట. అందుకే అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసా ఇమ్మీడియట్ గా. మా డాడీకి ఇప్పుడే ఫోన్ చేసా అనమాట. డాడీ వచ్చేసాయి, నీ మనవాడు బోర్డులో పడ్డాడని. ఆన్ ద వే ఉన్నారు నాన్న కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే వీడికన్నా చిన్న వాళ్ళు ఒక 15 days 20 days చిన్న వాళ్ళు కూడా మా బాబు బోర్డులో పడ్డాడు, దివ్య మీ బాబు పడ్డాడా అని నాకు ఊరికే చేసినాడు. ఐఎమ్ వెయిటింగ్ అనమాట. అది ఇంకా దైవిక్ బోర్డులో పడట్లేడు, ఇంకెప్పుడు అని అడగతానే అవుతుంది చూడు. నేను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నాడు ఇక్కడ ఉండి. మీ అందరికి ఎట్లా ఇష్టమో నా వాయిస్ అంటే, వీడికి కూడా నా వాయిస్ ఇంట్లో ఎవరు మాట్లాడినా తిరిగి చూస్తాడో లేదో తెలియదు, కానీ నా వాయిస్ అయితే అలా ఇంటూ కూర్చుంటాడు. ఏదైనా స్టోరీ టెల్లింగ్ టైంకి కూడా వాడికి అట్లా స్టోరీస్ ఏదైనా చెప్తుంటే మంచిగా వింటూ పడుకుంటాడు. నా వాయిస్ అంటే ఇష్టం అనుకుంటా వాడికి కూడా. ఈరోజు మళ్ళీ ఇప్పుడు బోర్డులో పడితే బొబ్బట్లు చేయడానికి రెడీ ఉన్నాం. ప్లీజ్ నాడా పడు కదా, మళ్ళీ ఒకసారి పడు కదా, అందరు చూస్తారంట. నేనైతే 3 yearsకి 3.5 yearsకి నడిచానంట. అప్పటి వరకు నడవలే, అంత లావుగా పుట్టాను. చాలా యాక్టివ్ ఇంకా హెల్దీ ఉంటాడు కాబట్టి. సో మేము బోర్డులో పడడానికి కూడా అంత టెన్షన్ పడలేము. అదే ఎప్పుడు పడతాడు అనేసి. మా మమ్మీ ఏమన్నా తెలుసా, బోర్డులో పడడం స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి మొదలవుతుంది అసలైన కథ. టెన్షన్ పడకు, వాడు ఎట్లయినా పడతాడు టైం వచ్చినప్పుడు అని. లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ టైం అనమాట. మనం ఏదో తొందరగా అన్ని వాళ్ళు చేసేసేయాలని అనుకోవద్దు. సో వాళ్ళకి అట్లా స్వేచ్ఛగా టైం ఇద్దాము. లైక్ రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బోర్డులో పడితే ఈ రోజే బొబ్బట్లు వేసుకొని ఈ రోజే తిందాం, ఈ రోజు మంచి రోజు ఉందని. మార్నింగే వీడు బోర్డులో పడడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మీరు అనుకుంటుండొచ్చు బోర్డులో పడితే పెద్ద వింతనా అని. నాకైతే కొంచెం స్పెషల్ అనిపించింది, ఎందుకంటే నేను వెయిట్ చేసా కాబట్టి. సో మేము వాడిని ఏదో ఫోర్స్ చేస్తూ అరే ఇట్లా హ్యాండ్ తీస్తే పడతాడు అలా ఏం ట్రై చేయలేదు. సో వాడంతలా వాడు పడాలి అండ్ యాక్టివ్గా హెడ్ కూడా పైనకి లేపాలి అనేసి మేము వెయిట్ చేసామన్నమాట. మార్నింగ్ పడ్డప్పుడు అయితే మంచిగా బోర్డులో పడి నవ్వుతూ ఉండే. నా ముందే ఎంత హ్యాపీగా ఫీల్ అయినావు. కాకపోతే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయాను సడన్గా కాబట్టి. ఇంకప్పటి నుంచి మళ్ళీ సెకండ్ టైం బోర్డులో పడతాడేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఏదన్నా ఫార్మాలిటీకి పడ్డా, నిజంగానే బోర్డులో పడ్డా అని మేమందరం వెయిట్ చేస్తూ ఉండే. ఇక్కడైతే నేను చాలాసార్లు చూసా, అంటే వాడంతలో వాడు సైడ్కి వచ్చి బోర్డులో పడతాడు కదా. సో అది అవుతుందేమో అని వెయిట్ చేస్తుంటే అది అవ్వట్లే అనమాట. నేను పక్కన ఉంటే నాతోటే ఉండి ఆడుకుంటూనే ఉన్నాడు. మా డాడీ అయితే చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాడు అనమాట, వీడు ఎప్పుడు బోర్డులో పడతాడా అనేసి. సో అందుకే మార్నింగ్ వీడు పడగానే కాల్ చేశాడు డాడీకి. సో అవునా అయితే వస్తున్నాను అన్నారు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అందరు ఇంతేమో కదా, ఇట్లా క్యూట్ ఇన్నోసెంట్ స్మైల్ చూస్తే అసలు ఉన్న స్ట్రెస్ మొత్తం పోతుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ ప్యూర్ స్మైల్ చూస్తే. మా దైవిక్ పెద్ద అవుతుంటే ఇట్లా మొత్తం పోలికలు అర్థమైపోతున్నాయి. డిట్టు మొత్తం సాయిలానే ఉన్నాడు కదా. సో సేమ్ సాయి కూడా చిన్నప్పుడు ఫోటో ఉంది, కాకపోతే కొంచెం బక్క ఉండే సాయి. సేమ్ అంటే సేమ్ అనమాట, మొత్తం జిరాక్స్ కాపీ దిగిపోయాడు సాయి. నెక్స్ట్ మమ్మీ అయితే వచ్చి వీడిని ఆడిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నాన్న దిక్కొస్తావా అమ్మమ్మ దిక్కొస్తావా? ఎటు సైడ్ పడతాడో చూద్దాం. ఏ ఉట్టుటిగా తూచిగా పడ్డా మమ్మీ, నేను ఉట్టిగా పడ్డా, నువ్వేం ప్రిపేర్ చేసుకోకమ్మా అన్నట్టు. ఇవికి చూడండి ఇద్దరు కలిసి ఆడించే వాళ్ళు ఉన్నారు మంచిగా. పడుతున్నాడు, చెయ్యి కూడా తీసేసుకుంటుండు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. మన జై శ్రీరామ్ పార్టీ. జీవితం అంటే పోరాటంలో ఉంది నిజం. ఉట్టుటిగా పడ్డా మమ్మీ నేను అప్పుడు. నేను మళ్ళా పడే మూడు లేదు నాకు అంటున్నాడు. అంతే, ఎవరు ఎటు సైడ్ పడతాడో చూద్దాం ఇప్పుడు. మేమేమో ఎక్కడ సైడ్ పడతాడో చూద్దాము అంటే వాడేమో మంచిగా మా ముచ్చట్లు వింటూ ఎంటర్టైన్ గా ఫీల్ అవుతున్నాడు. అసలు పడే ఉద్దేశమే లేకుండా. నా పక్కన అందరు కూర్చున్నారు, మంచిగా ఆడిస్తున్నారు. ఇంకెందుకు నేను బోర్డులో పడ్డాం అన్నట్టు ఉన్నాడు అనమాట వాడు. సో మంచిగా మమ్మల్ని చూస్తూ అలా ఆడుతున్నాడు.
ఎటు సైడ్ పడతాడో ఇప్పుడు చూస్తున్నాం అనమాట. తాత సైడా అమ్మమ్మ సైడ్? డాడీ కూడా ఎట్లా యాక్షన్ చేస్తాడు, డాడీ సైడ్ పడాలని. మా నాన్నకి దైవిక్ అంటే ఎంత పండగనో అసలు. పొద్దంతా వాడిని చూస్తూ కూర్చోనా అన్న కూర్చుంటాడు. అంత ఓపిక, వాడితో ఆడుకోవడానికి ఎంత ఇష్టమో మా నాన్నకి. అమ్మా 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 మంచిగా తాత వచ్చినాక బోర్లో పడుతున్నావు కదా, పడు. వెయిటింగ్ అందరు కూడా, యూట్యూబ్ లో అందరు వెయిటింగ్. కమాన్ నాన్న పడు. ఇక బొమ్మ దగ్గర పట్టు. ఇట్లా అన్నాడు, పడతాడు ఇట్లా. కమాన్ పడాలి. పొద్దున పడ్డావు కదా, ఇప్పుడేమైంది? ఇందాక కొంచెం ఇట్లా వాడు మంచిగా ఆడిస్తున్నాను, నేను ఎందుకు ఫోన్లో పడాలి? నాకేం తక్కువైంది, నేను పడా అనుకుంటున్నాను. కనెక్ట్ మా మీద చెప్పింది అంటున్నాడు. నన్ను ఆడిస్తుంది కదా, ఆడుతున్నా అంటుండు. అది చూసినా కాళ్ళతో దైవిక్ ఇక్కడ ఒక సైడ్ అయితే సరిపోవట్లేదని ఇద్దరు కలిసి పడమంటున్నారు. ఇవన్నీ బొమ్మల గురించి వాడే వస్తాడు. పెట్టి సైలెంట్ గా ఉందాం, సైలెంట్ గా ఉందాం. ఏమంటాడో చూద్దాం. ఎవరు ఆడియొద్దు, ఏమనొద్దు, సైలెంట్ గా ఉందాం. ఏమంటాడో చూద్దాం. వాడే వాడతాడు. పడ్డా డాడీ, నిజంగానే మా డాడీ చూడండి, నిజంగా పడ్డా అని అడుగుతున్నాడు. పడట్లేదు ఇప్పుడు నీ ముందు. ప్లీజ్ రా, బొబ్బట్లు వేసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము అందరం. పడురా. ఈ రోజు నా వర్క్ అంతా మరి పక్కన పెట్టుకున్న బోర్లో, ఒక్కసారి బోర్లో పడగానే ఆ హ్యాపీనెస్ కి కమ్మన్నా పడరా. వాడు ఇప్పుడు నాకు మూడ్ లేదమ్మా, నువ్వేమనే వేసుకోనే ఇప్పుడు పడ అంటున్నావు. నార్మల్ గా ఇట్లా వీడియో తీసేసి బయటకు వెళ్ళగానే బోర్లో పడ్డాడు, బోర్లో పడి ఏడుస్తుండే. ఇప్పుడేమో పడమంటే పడట్లే. హైలైట్ ఏంటంటే మేము ఇంకా వీడియో స్టాప్ చేసి సర్లే వాడికి ఇష్టం ఉన్నప్పుడు పడతాడులే అనేసి వదిలేసినప్పుడు పడుతున్నాడు. వీడియో ఆన్ చేసి పడురా అన్నప్పుడు పడట్లే. సో అందరం ఫుల్ నవ్వుకుంటుండే, ఫుల్ టైంపాస్ అయిపోయింది ఆ రోజైతే. మా దైవిక్ ఎలా అంటే ఒకళ్ళు చెప్తే నేను చెయ్యను, నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తా అనే డైలాగ్ ఫాలో అవుతున్నట్టు అనిపించింది నాకైతే. మేము అలా మంచిగా జోక్స్ వేసుకుంటూ వాడిని ఆడిస్తూ మంచిగా టైం స్పెండ్ చేసాము ఇంకా వాడి దగ్గరనే. సో వాడు అలా మమ్మల్ని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు, వాడికి ఏదో జోక్స్ అన్ని అర్థమవుతున్నట్టు. అటెన్షన్ చూపించామన్నమాట, వీడి దగ్గరనే కూర్చొని ఆడుకోం. ఈ రోజు ఇట్లా కూర్చొని ఆడుకునే వరకు అక్కడ కాదు, మళ్ళీ ఇంకా చెల్లొద్దు. వాడికి ఆట ముందు మనందరం ఆడిస్తున్నాం. చాలా చేతులు కూడా ఇట్లా అంటున్నాయి. చేతులు ఇట్లా అసలు పడ్డ రోజు రావు ఎవరికైనా. ఇది ముఖం ఇట్లా మోతి కిందికి వేస్తారు. కింది కాదు, ఎప్పటికి ఎక్కుతుంటాం కదా, ఇట్లా పక్క ఇట్లా వచ్చినా ఎక్కుతుంటాం కదా, అలా ఊరికే కమి టైం చేస్తాం కానీ బోర్లో పడేవాడు కాదు.
ఆయాసం అవుతుందా? చాలు పడ్డావు కదా చాలు, ఓకేనా? ఇంకోసేపటికి ప్రిపేర్ అవ్వు, బొబ్బట్లు వేసే టైంకి పడదు. ఇప్పుడే పడకు నాన్న, ఓకేనా? ఊకే కష్టపడవు బిడ్డ, ఓకేనా? అలా మేమందరం ఫుల్ హ్యాపీ ఉండే. ఇంకా సో ఇది ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యారు కాబట్టి ఈ స్పెషల్ వీడియో మీరు అందరి కోసం ఇది. సో ఇది కూడా వ్లాగ్ ఎందుకులే అనుకున్నాను, కాకపోతే మెమొరీగా అలా ఉండిపోతుందనే చేస్తున్నా స్పెషల్గా. ఎంతైనా ఫస్ట్ పిల్లలు చాలా స్పెషల్ నేను చూసినంత వరకు అయితే, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ పిల్లలు ఆ ఇంపార్టెన్స్ వేరే లెవెల్లో ఇస్తాం కదా. ఇంకా సెకండ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఉంటారు, వీళ్ళు అల్లరి ఉంటుంది. ఇంకా సెకండ్ వాళ్ళకి కలిసిపోయి ఉంటాం మనం. బోర్లో పడితే బొబ్బట్లకి చిన్న బ్యాక్ డ్రాప్ వేస్తున్నాను ఇక్కడ. సో లైక్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఇదంతా స్టార్ట్ చేసాము. చాలా బాగుంది, ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ థీమ్. తర్వాత కొన్ని రోజులు అయితే బాలేవు డేస్ అనేసి ఆ రోజే బాగుంది అనేసి మమ్మీ ఇంకా ఆ రోజే చేద్దాం బొబ్బట్లు అన్నారు. బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా వచ్చింది, కాకపోతే చాలా హైట్ లోకి వెళ్ళిపోయింది. సో కింద వాడు బోర్లో పడే దగ్గర డిజైన్ కనిపించట్లేదని మొత్తం బ్యాక్ డ్రాప్ కిందికి దింపామన్నమాట. సో కింద కూడా ఫ్లవర్స్ ఇంకా పెట్టిస్తున్నాను. ఇది చాలా సింపుల్ డెకోర్ అయినా ఎంత గ్రాండ్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుందో కదా. డెకోర్ ఆన్ రెంట్ గైస్, ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళది. నేను చాలా సార్లు పేజ్ లో చెప్పాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది వీళ్ళ ఐడి, ఇక్కడ మెన్షన్ చేస్తాను. జస్ట్ ఇన్ 20 minutes లో బ్యాక్ డ్రాప్ కూడా కంప్లీట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలా ఇంట్లో ఏదైనా చిన్న ఈవెంట్స్ ఉన్నా, చిన్న ఇలానే ఏదైనా సెలబ్రేట్ చేయాలన్నా చాలా బాగుంటది. ట్రెడిషనల్ గా ఈ డెకోర్ అయితే చాలా లైవ్లీగా కనిపిస్తుంది, ఈజీగా అయిపోతుంది డెకోర్ కూడా. కలర్ఫుల్ గా ఉంది చూస్తున్నారు కదా. సో చాలా ఎఫర్ట్లెస్ గా అనిపిస్తుంది అండ్ తీయడం కూడా చాలా సింపుల్ అండ్ రీయూజబుల్. సో అందుకే ఇవన్నీ డెకోర్ ఆన్ రెంట్ అనమాట, ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళ పేజ్ లో నుంచి. వెడ్డింగ్ ఈవెంట్స్ కి కానీ దేనికైనా ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళకి బ్యాక్ డ్రాప్స్ కి ఇది చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది ఇంట్లో సింపుల్ గా. పిక్చర్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అసలు ఈ డెకోర్ అయితే. మా చిన్నోడైతే ఆ రోజు ఇంకా అసలు పడుకోనే లేడు, ఎందుకంటే ఇంట్లో అందరం ఉంటే ఇట్లా పడుకోడు అనమాట. సో ఆడుతూనే ఉన్నాడు మంచిగా, ఇంత క్యూట్ గా. ఇంకా నేను కూడా వర్క్ అంతా పక్కన పెట్టి మంచిగా వాడితోటే ఆడుకున్నాను అండ్ డెకోర్ అదంతా చూసుకున్నాం. ఆ రోజైతే ఇంట్లో ఒక పండుగ లాగే అనిపించింది మాకైతే. నేనైతే అసలు అనుకోలేదు చిన్నోడు వచ్చాక లైఫ్ ఇంత బిజీ అండ్ ఇంత బ్యూటిఫుల్ గా అయిపోతుందని. సో అసలు టైం ఉండదు, టైం ఎట్లా అయిపోతుందో తెలీదు, బట్ ఈచ్ మూమెంట్ వాడు చూసినప్పుడల్లా ఏదో హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్. సో ఇక్కడ మా అత్తయ్య అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట బొబ్బట్లు చేయడానికి. ఇక్కడైతే పప్పు ఉడకపెట్టడం అయిపోయింది. సో పప్పు ఉడకపెట్టినప్పుడు ఈ వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ నుంచి సాంబార్ చేస్తారు, లైక్ కట్టుచారు అంటారు మా సైడ్. ఎంత టేస్టీ ఉంటుందో అసలు, నాకు చాలా ఇష్టం అనమాట కట్టుచారు రైస్. సో ఇంకా కొంచెం చట్నీ ఏదైనా ఉంటే కూడా పెట్టుకొని తింటాను. కట్టుచారు అయితే చాలా టేస్టీగా అవుతుంది. ఇంట్లో మంచిగా ఫ్యాన్స్ ఉన్నారనమాట ఈ కట్టుచారుకి, అందుకే తీసి పక్కన పెట్టాం. నెక్స్ట్ డే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంట, ఒకవేళ ఈరోజు కుదరకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేద్దామని పెట్టింది అత్తయ్య. ఇక్కడ చిన్నోడితో ఆడుకుంటుంది, సో మళ్ళీ కూడా బోర్లో పడతాడు అనేసి. సో ఒక్కసారి వాడికి పడడం అలవాటు అయిపోయాక ఇంకా పడుతూనే ఉండే. ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అలా వాడిని చూస్తూ ఉంటే. అందరైతే నార్మల్లీ 3rd month ఎండ్లో పడతారంట బోర్లో, కాకపోతే వీడు 4th month ఎండ్ అవుతుంటే పడిండు బోర్లో. సో మస్తు హ్యాపీగా అనిపించింది. అయినా సరే వాడు స్ట్రాంగ్గా హెడ్ పైనకి నించోపెట్టాడు. వాడికి ఎక్కువగా టమ్మీ టైం అట్లా ప్రాక్టీస్ ఉంది కాబట్టి హెడ్ కూడా మంచిగా పైనకి లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. డెకోర్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ట్రెడిషనల్ అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే పూలలు రెడీ అవుతున్నాయి అనమాట. మా అత్తయ్య భక్షాలు చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు, సో అందుకే అత్తయ్యనే చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే చేస్తున్నాం డెకరేషన్కి యూజ్ అయ్యేలాగా, సో అవే మళ్ళీ తినేసేయచ్చు అనేసి. అయితే ఏం చెప్తున్నారంటే మైదా పిండితోటే ఈ పోలేలు అనేది టేస్టీగా అవుతాయి. సో ఇక్కడ మేము చపాతీ పిండి యూజ్ చేసాం, ఎందుకంటే అట్లీస్ట్ నేను ఒక్కటైనా తింటాను చపాతీ పిండి అయితే అనేసి. కాకపోతే మైదా పిండి అయితేనే టేస్టీ ఉంటాయంటే మైదా పిండితోటే హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో ఇది కొంచెం చపాతీ పిండి తింటే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకైతే. సో అందుకే చపాతీ పిండితోటే చేయమని చెప్పాను. సో అవి కూడా బాగుంటాయి యాక్చువల్లీ. ఎంతైనా మైదా అయితే చాలా టేస్టీ ఉంటుంది. ఆబ్వియస్లీ పూరికి చపాతీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో అలా మైదా పిండికి గోధుమ పిండికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే స్వీట్ యాడ్ చేస్తున్నాం కదా, మంచి బెల్లం యాడ్ చేసాం కాబట్టి మంచిగా ఉండే టేస్ట్. సో ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసాం, నెయ్యితో చేసాం కాబట్టి సూపర్ ఉండే టేస్ట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో అయితే పోలే పూర్ణం చేయడానికి మిక్సీకి వేసేవాళ్ళు మా మమ్మీ. సో ఇప్పుడైతే ఇట్లా మంచిగా మెత్తగా ఉడకబెట్టి అందులోనే ఇట్లా బెల్లం కలిపేస్తున్నారు. సో ఒక గ్లాస్ పప్పుకి ఒక ఫుల్ గ్లాస్ బెల్లం తీసుకుంటే సేమ్ గ్లాస్ తోటి సో సరిపడా స్వీట్ అవుతాయని చెప్పారు అత్తయ్య. మీ సైడ్ బొబ్బట్లు, మా సైడ్ భక్షాలు, మా సైడ్ పోలేలు. దీనికే 3 పేర్లు ఉన్నాయి.
ఆ మిక్సీకి వేయడం కన్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు. సో పప్పు ఉడకపెట్టిన అందులోనే మనం కావాల్సినంత బెల్లం కూడా యాడ్ చేసుకుంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది. సో దీన్నే ఇట్లా మిక్స్ చేస్తుంటే అదే గట్టిగా అవుతుందంట. సో ఇదే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకైతే. ఆ రోజు ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి అసలు పడుకోలేడు ఎంత పడుకోబెట్టినా. సో వీడు ఇంకా ఆల్ సెట్ ఫర్ బోర్లో పడితే బొబ్బట్లో మేము ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉండే. సో వచ్చేసింది ఆ డే, అందుకే ఇంత హడావిడి. పిల్లలు వచ్చాక ఇల్లు మొత్తం ఇంత అల్లరిగా మారుతుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు టైమే సరిపోదు, మొత్తం వాడితోటే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఈ మాత్రం వర్క్ చేసుకోగలుగుతున్నా అంటే మా మమ్మీ అత్తయ్య హెల్ప్ ఉన్నారు కాబట్టి ఐ కెన్ మేక్ ఎనీథింగ్ అనమాట ఇలాంటి వీడియోస్. లేదంటే నాకు చాలా కష్టం అయ్యేది. సో మొత్తం వాళ్ళకి క్రెడిట్ ఇదైతే ఎవ్రీథింగ్. మెయిన్గా మా మమ్మీ అయితే అసలు ఎవ్రీథింగ్ చూసుకుంటుంది దైవిక్కి. సో మా మమ్మీ లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అసలు. మా అమ్మ ఉన్నారు కాబట్టి నాకు ఇంత వీడియోస్ అయినా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. లేదంటే అస్సలు పాసిబుల్ అయ్యేది కాదు. పిల్లలతో ఎలా ఉంటుందో తెలుసు కదా. టచ్ వుడ్ అసలు మా మమ్మీ ఎంత హెల్ప్ చేస్తుందో ఓన్లీ మీ నోస్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్లో. అంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు, నేను చూసుకుంటా, నేను హెల్ప్ చేస్తాను, నీకు ఏమైనా పని ఉంటే, కాకపోతే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి నీ వర్క్ పైన అని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంది. నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ అయితే. ఇలాంటి సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది. నేను ఇంకా వీళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ పోలలు నేను కాల్చిస్తున్నాను, అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు, నేను కాలుస్తున్నాను. సో యాక్చువల్లీ మా సైడ్ అయితే చాలా పెద్దగా చేస్తారు, లైక్ చపాతీ లాగా చేస్తుంది మా మమ్మీ. సో అలా పెద్దగా ఉంటుంది. అండ్ పాలు నెయ్యి కలుపుకొని తింటాం, ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ సైడ్ చాలా చిన్నగా చేస్తారు, దీన్ని డైరెక్ట్ నెయ్యిలో అద్దుకొని డైరెక్ట్ తింటారు అనమాట. సో పాలల్లో అయితే మా సైడ్ తింటారు. స్లేట్ పైన రాస్తున్నాం అనమాట, దైవిక్ బోర్డులో పడితే బొబ్బట్లు అని. ఎలా వస్తుందో చూడాలి. తెలుగు రాయక చాలా డేసే అవుతుంది గైస్. సో కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉంటుంది, బట్ స్టిల్ విల్ ట్రై. సో ఇలా స్లేట్ పైన దైవిక్ బోర్డులో పడితే బొబ్బట్లు అని రాస్తున్నాము. సో అట్లా డెకోర్ లాగా పెట్టడానికి బాగుంటుంది అనేసి తెలుగు రాసైతే చాలా డేస్ అవుతుంది. నా తెలుగు హ్యాండ్ రైటింగ్ అంత నీట్గా ఏమి ఉండదు, బట్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఇక్కడ చాలా డేస్ అవుతుంది, బట్ స్టిల్ పర్లేదు, బాగానే వస్తుంది అనిపించింది నాకైతే. నాకు ఆర్ట్ అన్నా, డ్రాయింగ్స్ అన్నా, పెయింటింగ్స్ అన్నా చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇఫ్ నాట్ ఏ యూట్యూబర్ ఆర్ క్రియేటర్, నేను ఆర్ట్ సైడే వెళ్ళేదాన్నేమో. అంటే నాకు చాలా ఇష్టంతో ఎన్ని బుక్స్ వేసానో నాకే తెలియదు చిన్నప్పటి నుంచి. సో అవే స్కిల్స్ కొంచెం ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. స్లేట్ మొత్తం కొంచెం ట్రెడిషనల్గా డెకోర్ చేయాలనిపించింది, ఎందుకంటే నీట్గా తెలుగులో రాసాము అండ్ డెకోర్ కూడా చాలా ట్రెడిషనల్గా వచ్చింది కాబట్టి ఇట్లా ట్రెడిషనల్గా బార్డర్ వేసాను అనమాట. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో ఇవన్నీ చేయడానికి చాలా ఓపిక ఉండాలి గైస్ యాక్చువల్గా. సో నాకు మమ్మీ, అత్తయ్య, ఇంకా మా డాడీ, సాయి వీళ్ళందరూ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఐ ఆమ్ మేకింగ్ ఇట్. లేదు అంటే అసలు పాసిబులే అవ్వదు ఒక్కరితో అయితే. బట్ ఇవన్నీ మెమొరీస్ మాకే కాకుండా దైవిక్కి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అంటే దైవిక్ పెద్దగాక ఈ వీడియోస్ అన్ని చూసుకుంటాడు కదా, అరే నేను బోర్లో పడితేనే మా అమ్మ ఇంత హడావిడి చేసిందా వామ్మో అనుకుంటాడేమో. ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, స్మెల్ ఆస్వాదిస్తే కదా. చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. ఒక్కొక్కటి ఇట్లా పట్టుకుంటే నా చేతులకి వచ్చాము, రాలేదా చెయ్యి. ఒక్కొక్కటి ఇట్లా పట్టుకుంటే అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు అదే ఎంత ఫాస్ట్ చేసినా అదే ఈజీగా అయిపోయినాయి కదా. ఈజీ అయిపోయినాయి. మంచిగా నెయ్యి వేసి నాకు నోట్లో చెప్తుంటేనే వాటర్ వస్తున్నాయి కదా, చెప్పడానికి కూడా వస్తలేదు నాకు, అట్లా వాటర్ వస్తున్నాయి అవి చూస్తుంటే. ఇట్లా మంచిగా నెయ్యి వేసి ఆహా. పూర్ణం మంచిగా, పూర్ణం కూడా ఫుల్గా పెట్టిరు. పూర్ణం కొంచెం పెట్టి అంత టేస్ట్ అవ్వవు కదా, మంచిగా పూర్ణం పెట్టి నెయ్యి వేసి. నీ నామముకటే నిత్యమురా, నీ రూపముకటే సత్యమురా. నీ నామముకటే నిత్యమురా, నీ రూపముకటే సత్యమురా. నీ రూపముకటే సత్యమురా. ఓ రామా శ్రీరామ కోసము నాన్నమ్మ అమ్మమ్మ బొబ్బట్లు తయారు చేస్తున్నారు ఈరోజు స్పెషల్గా. అంతేనా? అనుకున్నందుకు నీ బొబ్బడు ఒకటి తింటా. బొబ్బడు కట్లా ఎట్లా తింటరా? ఎట్లా తింటరా బొబ్బడు? ఎట్లా తింటరా చూసినకు అదే కదా. బొబ్బట్లు వేస్తున్నామని
ముసలాయన నవ్వుతున్నాడు. బొబ్బట్లు వేస్తున్నాం ఇక. మా మమ్మీ ఎట్లా నా కోసం డెకరేషన్ కూడా చేసిందని చెప్పేసి ఊరుకుంటే బోర్లో పడుతుండే ఇక. నెక్స్ట్ ఇక్కడ నేను మా నాన్న కలిసి అరిటాకులని ఇట్లా గిన్నె పెట్టి రౌండ్గా కట్ చేస్తున్నాం అనమాట. సో దానిపైన బొబ్బట్టు పెట్టడానికి. సో అవి చుట్టూ పెట్టి వాటిని మిడిల్లో పెట్టి ఫోటో తీయడానికి అనమాట. మేము డెకోర్ చేస్తుంటే అలా చూస్తూనే ఉన్నాడు, అసలు నవ్వుతూ చూస్తున్నాడు అసలు. సో ఇక్కడైతే డ్రెస్ వేస్తుంటే ఇంకా అప్పటికి నిద్ర వస్తుంది వాడికి. సో కరెక్ట్ టైంకి నిద్ర వస్తుంది సార్కి. సో మేము అనుకున్నాం అనమాట, సో డ్రెస్ వేయగానే పడుకుంటాడు ఇంకా సార్ అనేసి, ఎందుకంటే నిద్రకు వస్తే ఏడుస్తాడు కదా. సో అలా స్టార్ట్ చేశాడు. డ్రెస్ వేయగానే మంచిగా స్లీప్లోకి వెళ్ళాడనమాట. సో మేము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము, స్లీప్లోకి వెళ్ళాడు సార్. కానీ పిల్లలు ఎంత బాగా పడుకుంటే అంత యాక్టివ్గా ఉంటారు. సో లెట్ హిమ్ స్లీప్, మంచిగా పడుకొని వాడు లేచాకే చేద్దామనేసి చాలాసేపే వెయిట్ చేశాము. సో ఇంకా అప్పటి వరకు ఇక్కడంతా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నేను కొంచెం వింటేజ్ వైబ్స్ రావడానికి ఈ సాప వేసాము. సో దీనిపై నుంచి అరిటాకులు ఇట్లా రౌండ్గా పెట్టాలి అనుకున్నాను. చాలా బాగుంది కదా ఇది లుక్. బ్యాక్ డ్రాప్ అయితే చాలా కలర్ఫుల్గా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు ఫోన్లో ఫొటోస్ చాలా బ్రైట్గా ఎంత బ్యూటిఫుల్ వచ్చాయో ఈ బ్యాక్ డ్రాప్ వల్లనే. వాడు పడుకునేంతసేపు నేను మిగతా థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ బోర్డ్ కూడా ఎక్కడ ప్లేస్ చేయాలి అదంతా చూస్తున్నా. మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అనమాట, ఎంత బాగా రాసావు అని. ఇక్కడ ఈ స్టాండ్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇది దేనికైనా యూజ్ అవుతుంది, ఇట్లానే కిడ్స్కి ఏదైనా చిన్న చిన్న డెకోర్వి చేయాలి అన్నప్పుడు. సో ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఈ బోర్డ్ అలా స్టాండ్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే నేను ఇంకా ఫ్లవర్ వాస్ పెట్టాను అనమాట. అది కూడా కొంచెం డెకరేటివ్గా కనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అరిటాకులు ఉన్నాయి కదా, ఇట్లా మంచిగా రౌండ్గా కట్ చేసుకున్నాము. సో ఇవన్నీ ఇట్లా రౌండ్గా పెడతాము. ఇప్పుడు దానిపైన నుంచి మనకి బొబ్బట్టు పెట్టుకుంటే బాగుంటుంది. అవి యాడ్ చేశాక ఫ్లవర్స్ కూడా యాడ్ చేయాలనుకున్నాను, ఇంకొంచెం లుక్ బాగుంటుంది. ఆ రోజు నేను మా నాన్న కలిసి మొత్తం డెకోర్ కంప్లీట్ చేసాము. ఇట్లా అరిటాకులు కూడా రౌండ్గా డాడే కట్ చేసి ఇచ్చారనమాట. సో నేను 1, 2 చూపిస్తే ఇంకా డాడే పర్ఫెక్ట్గా కట్ చేశారు. డెకోర్ అయితే ఎంత ప్రిట్టి ఉంది కదా. సో ఈ డెకోర్ అయితే నార్మల్లీ తొట్టెల ఈవెంట్కే కానీ అన్నప్రాసనకు కానీ ఏ ఈవెంట్కైనా ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎంత లైవ్లీగా బ్యూటిఫుల్ ఉండేనో అసలు. నెక్స్ట్ ఇప్పుడు మంచిగా అరిటాకు పైన బొబ్బట్లు యాడ్ చేయడమే. సో బొబ్బట్లు యాడ్ చేసాక మా చిన్నోడు లేవాలి అని మేము అనుకున్నాము. ఆ రోజైతే ఇంట్లో మొత్తం స్మెల్ ఎంత బాగా ఉండేనో, బొబ్బట్ల స్మెల్లే. సో చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది. సో అందరం కలిసి అట్లా తల ఒక చెయ్యి వేసాము, అలా గుర్తుగా ఉండిపోతుంది అని. సో నెక్స్ట్ మా చిన్నోడు లేచాడు. వావ్, వట్టే టైమింగ్ రా నీది, అసలు క్రేజీ టైమింగ్. సో కరెక్ట్ టైంకి లేచి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తూ ఉన్నాడు. అలా మా అమ్మ నా కోసం ఎప్పుడు ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటుంది, ఈరోజు ఏదో స్పెషల్ చేసింది అని చూస్తున్నాడు. సో ఇక్కడైతే వాడికి కొంచెం మంచిగా బొట్టు పెట్టాము, ట్రెడిషనల్గా కనిపించాలి అనేసి. సో ఆ డ్రెస్ కొంచెం పెద్దగా అయిపోయింది, కానీ కలర్ చాలా బాగా అనిపించింది. అందరిని అలా చూస్తూ ఉన్నాడు, ఏంటి వీళ్ళందరూ ఏం హడావిడి చేస్తున్నారు ఈరోజు అని. సో బాగుంది కదా, అవుట్ఫిట్ బాగా నచ్చింది నాకు. ట్రెడిషనల్గా కలర్ బాగా అనిపించింది. మెయిన్గా బ్యాక్డ్రాప్కి మస్తు సెట్ అయింది. సో నా డ్రెస్ కూడా బ్యాక్డ్రాప్కి బాగా సెట్ అయింది. పర్పుల్ అండ్ ఎల్లో కదా, బ్రైట్గా కనిపిస్తూ ఉండే. సో ఇట్స్ టైం అనమాట. ఇంకా కొంచెం వాడిని అక్కడ పడుకోబెట్టి మళ్ళీ ఇక్కడ కూడా వాడే మళ్ళీ బోర్లో పడే వరకు వెయిట్ చేసామన్నమాట. సో వాడు ఓన్గా మంచిగా ఆడుకుంటున్నాడు. మమ్మల్ని చూసి మేము బోర్లో పడు ఇక్కడ పడు అని మాట్లాడిస్తుంటే వాడు మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు తప్పితే బోర్లో పడలేదు. సో ఫైనల్లీ మమ్మీ ఇంతలా అడుగుతుంది కదా అనేసి ఇంకా పడడం స్టార్ట్ చేశాడు. సో బోర్లో పడి మంచిగా వాడికి రాసిన బోర్డు చూసుకున్నాడు. ఇంకా మా అమ్మ ఇంత డెకోర్ చేసిందా అని చూశాడు అనమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ. వాడు అట్లా ఒక స్మైల్ ఇవ్వగానే అదంతా చూసి వాడు అలా బోర్లో పడుకొని లైక్ వీళ్ళందరూ ఏంటి ఎంకాలు ఉన్నారు అన్నట్టు చూస్తున్నాడు. సో వాళ్ళందరం కలిసి మంచిగా పిక్చర్స్ దిగామన్నమాట. సో బ్యాక్డ్రాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్యామిలీ ఈవెంట్ ఏదైనా మేము ఇంట్లో అందరం కలిసి చేసుకుంటాం కదా, ఎంత బాగుంటుందో అసలు. మా మామయ్య ఇంకా మా మాన్సి వాళ్ళే మిస్సింగ్ ఈ వీడియోలో అయితే. సో ఎప్పుడు ఇంట్లో ఏ ఈవెంట్ అయినా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా మిస్ అయినట్టే అనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి. మా దైవిక్ మంచిగా నిద్రపోకుండా బోర్లో పడి చూపించాడు. మళ్ళీ ఇంకా మా నాన్న బొబ్బట్లు టేస్ట్ చేస్తాను టేస్ట్ చేశారు. ఇక్కడే పొరుగు దిష్టి, అందరి దిష్టి, నా దిష్టి, మమ్మీ దిష్టి, అమ్మమ్మ దిష్టి, తాత.
ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఇలా దిష్టి తీసాము, ఎందుకంటే కొంచెం చీదర చేసి ఏడుస్తుండే. సో ఇంకా వాడి ఏడుపు చూడలేక నేనే అదే దిష్టి తీయని చెప్పాను, ఎందుకంటే ఈరోజు మొత్తంలో నా దిష్టి ఎక్కువ తగులుంటుంది నా కొడుక్కి అనేసి. అమ్మదే ఎక్కువ తగులుతుంది అంట కదా. ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ హిమ్ గైస్. అంటే ఏం చేయలేము, ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా నేను లోపలనే ఉంచుకోలేను అనమాట. సో అందుకే ఇంకా మళ్ళీ ఇలానే దిష్టి తీస్తూ ఉంటాము. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ అండ్ క్యూట్ వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా చిన్న చిన్న ఈవెంట్స్ ఇంట్లో మేమందరం కలిసి చేసుకుంటే ఆ రోజు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. నా ఛానల్కి ఇంకా చాలా మంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోలేదు. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరే ఫస్ట్ చూడొచ్చు. సో డెఫినెట్గా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బెస్ట్ వీడియోస్ ఆర్ కమ్మింగ్ సూన్. నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ in my next video. Bye guys, take care, love you all, love from Daivik also. Bye guys, bye bye.